సచివాలయంలో ఆయా శాఖల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే రేవంత్ టీంలోకి కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో కూడిన ఓ సలహా మండలిని ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వ సలహా కమిటీలో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. సాధారణంగా ఇలాంటి కమిటీల్లోకి ఎవరిని ఎంపిక చేయాలన్నది ఆయా వ్యక్తులను సంప్రదించిన తర్వాతే ఫైనల్ చేయడం ఆనవాయితీ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో రేవంత్ సర్కార్ తరపున తననెవరూ సంప్రదించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఒకవేళ సంప్రదించినా తాను బీఎస్పీ పార్టీ తరపున ప్రతిపక్షంలో ఉన్న ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నానని అన్నారు. పూలే, అంబేద్కర్, కాన్షీరామ్ ఆలోచనలను జనంలోకి తీసుకొని పోయే ఉద్యమంలో మునకలే ఉండటం వల్ల ఎలాంటి ప్రభుత్వ సలహా కమిటీలో ఉండే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. అధికారంలో లేని రాజకీయ పార్టీలు ఎప్పుడూ రాష్ట్ర ప్రజల గొంతుకలా ఉండే తప్ప ప్రభుత్వ కమిటీలలో ఉండకూడదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో స్వతంత్రంగా ఆలోచించే మేధావులకు కొరత లేదని, అలాంటి వాళ్లను ఇలాంటి కమిటీల్లోకి తీసుకుంటే బాగుంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.